రేవంత్ రెడ్డి సార్కి నమస్తే అండి. మా అందరు హైదరాబాద్ డ్రైవర్ అన్నదమ్ముల సైడ్ నుంచి నేను మాట్లాడుతున్నాను సార్. యాక్చువల్లీ నా చిన్న రిక్వెస్ట్ సార్, అసలు డ్రైవర్ల సమస్యల కోసం ఎన్నిసార్లు మేము మీ దగ్గరికి వచ్చి కలుద్దామంటే మాకు కలవనిస్తలేరు. మధ్యలో మాకు కొన్ని మీడియాలు కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు. కొన్ని డ్రైవర్ల సమస్యల కోసం మీడియా దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా కొన్ని డబ్బులు అడగడం లేకపోతే హెల్ప్ చేయమని అనే ఉద్దేశాలు చాలాసార్లు మా డ్రైవర్లతో మాట్లాడినరు. కాబట్టి నేను నా స్టూడియోకి పిలిపించి చాలాసార్లు ఓలా ఊబర్ కోసం నేను వీడియోలు తీశాను సార్. దానిపైన కూడా ఎవరు సమస్య క్లియర్ చేయలేరు. అయితే నేను ప్రభుత్వం ఒక క్వశ్చన్ ఏం వేస్తున్నానంటే సార్, గవర్నమెంట్కే ఇప్పుడు ఎలక్షన్ల టైంలో డ్రైవర్లే కానివ్వండి ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళి ఓట్ల టైంలోనేమో మీకు ఎనీ టైంలో మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి ఓట్లు వేయించుకుంటారు. గెలిచినాక ఎవరైనా సరే, ఏ గవర్నమెంట్ సరే, గెలిచినాక మాత్రం మీ దగ్గర రావాలంటే కూడా మాకు మీ గడప దగ్గర కూడా రానియరు. గడప ఏంది సార్, గేట్ దగ్గర కూడా రాణిస్తలేరు. ఇది మాత్రం కరెక్ట్ కాదు సార్. దయచేసి నేను అందరి సైడ్ నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. స్పెషల్లీ హైదరాబాద్లో మా అన్నదమ్ముల డ్రైవర్ సైడ్ నుంచి అందరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ దగ్గరకు వచ్చి మాకు కలిసి మా డ్రైవర్ల సమస్యలు ఏవైతే ఉన్నాయో అది మీతో చెప్పి మేము క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాం సార్. ఎందుకంటే ప్రతిసారి ఓట్ల టైంలోనే అందరూ మంచి మాట్లాడతారు, ప్రజల దగ్గరకు వచ్చి మంచి చెడు మాట్లాడతారు. కానీ ఎప్పుడైతే ప్రజల మీద ఏదైతే ఆపదలు ఉన్నప్పుడు మీరు కోరిక కోరుకుంటారో అప్పుడు మీరు ఎవరు దగ్గర రానిస్తలేరు సార్. ప్లీజ్. ఇంకోటి, నేను చాలామంది ఏమంటారంటే సంవత్సరంకి ఒకసారి డ్రైవర్స్ డే ఉండాలని చెప్తారు. నేను అది రాంగ్ అనుకుంటున్నాను. ఎందుకంటే తప్పు, సారీ, మన డ్రైవర్లు అన్నదమ్ములు కూడా ఏమనుకోదు ఇట్లా అంటున్నాను తప్ప అని. నేను అనడం ఏంటంటే సంవత్సరంకి ఒకసారి కాదు, నెలకోసారి డ్రైవర్స్ డే ఉండాలి. ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే గమనించండి, డ్రైవర్లని హైదరాబాద్లో, స్పెషల్గా నేను హైదరాబాద్ గురించి చెప్తాను, డ్రైవర్లని చిన్న చూపు చూస్తున్నారు. డ్రైవర్ అంటే నువ్వు ఎంతరా అని అంటే మాటలు మాట్లాడుతున్నారు. చాలామంది డ్రైవర్లకు శాలరీలు ఇస్తలేరు, ఎల్లగొట్టేస్తున్నారు, అమ్మన బూతులు తిడుతున్నారు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అందుకోసం నేను నెలకోసారి డ్రైవర్స్ డే ఎందుకు అంటున్నా అంటే, ఏదైతే మీరు మంత్లీ 4 వీక్స్ మాకు హాలిడే ఇస్తారో ఈ 4 వీక్స్ కాకుండా నెలకు ఒక్కోసారి డ్రైవర్ బంధాన్ని నేను ఇట్లా పెట్టాను అనుకోండి, అప్పుడు మీకు డ్రైవర్ వాల్యూ అనేది తెలుస్తుంది. ఒక నెలలో ఒకరోజు డ్రైవర్ మొత్తం సీఎం సార్ దగ్గర కానివ్వండి, ఎవ్రీథింగ్, డ్రైవర్ అనే పదం ఎక్కడ దాకైతే ఉన్నాడో మొత్తం ఒక రోజు క్లోజ్ చేస్తే అప్పుడు మీకు డ్రైవర్ వాల్యూ అనేది తెలుస్తుంది. ఓకే, దీని గురించి గమనించండి. మీరు డ్రైవర్ అన్నదమ్ములు కానీ వేరే కూడా మీరు ఎవరైనా ఉంటే మన సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రజలందరూ ఎవరైనా సరే నేను చెప్పింది రాంగా కరెక్ట్ అనేది మీరు కామెంట్లో పెట్టవచ్చు. మీది కూడా ఏదైనా తప్పు ఉంటే మీరు కూడా చెప్తారు కాబట్టి 100% దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. కాకపోతే డ్రైవర్ విషయంలో ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి మీకు చెప్తున్నాను. మరొకసారి సీఎం సార్కి నేను రిక్వెస్ట్గా కోరుతున్నాను సార్, డ్రైవర్ల సమస్యల కోసం నేను మళ్ళీ ఒకసారి మీకు వచ్చి కలుస్తాను. దయచేసి ఈ వీడియో మీ దాకా చేర్చాలని అందరు ప్రజలకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.